నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారా? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు మనకి మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా హడావిడి జరిగింది. దాని మీద కేసులు జరిగాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు కూడా తప్పైపోయిందని ఈ విధంగా వీడియోస్ పెడుతూ ఉన్నారు. మొన్నటి వరకు చాలా హడావిడి చేశారండి. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే ఆ విషయానికి ఇంకా మర్చిపోయారంటారా? అవుతుందని నేను గతంలో నా డిబేట్ చూస్తే ఇది కొన్నాళ్ళు తర్వాత సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే దోషి ఎవరు? ఫస్ట్ బెట్టింగ్ దోషి ప్రభుత్వమే దోషి. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వాలే లైసెన్సులు ఇచ్చింది, ప్రభుత్వాలే మెట్రో స్టేషన్ దగ్గర పబ్లిసిటీ పర్మిషన్లు ఇచ్చింది. సో ప్రభుత్వం పెద్ద దోషి. అది దోషి. వీళ్ళేం పర్మిషన్లు ఇస్తారు, వీళ్ళేం లైసెన్సులు ఇస్తారు. అది లైసెన్స్ ఉంది కనుక రిజిస్ట్రేషన్ అయింది కనుక చేస్తాం. ఎవరైనా పౌరుడిగా నువ్వైనా నేనైనా దేవరకొండ అయినా ఎవరైనా పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందని నా ప్రభుత్వం, నేను ఎన్నుకున్న ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది అన్నప్పుడు నేను దాన్ని అథెంటిక్గా ఫీల్ అవుతాను కదా. ప్రభుత్వం అది లైసెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినా కూడా అది ఫ్రాడ్ అని నేను ఎట్లా అనుకుంటాను కదా. ప్రభుత్వం ఇచ్చింది కనుక జెన్యూన్ అనుకుంటాను, నేను దానికి ప్రమోట్ చేస్తాను. సో ఇప్పుడు తేలిపోయింది. కానిస్టేబుల్ పట్టుకోవాల్సిన పోలీసుల్లో కానిస్టేబుల్ బెట్టింగ్ నడుపుతున్నాడు. కిరణ్ యాదవ్ ఎవరో ఒక అతను దొరికాడు కదా. సో ఇవన్నీ బయటపడి ప్రభుత్వమే దోషి. ప్రభుత్వం ఎప్పుడైతే దోషిగా ప్రజలు అడగటం మొదలెట్టారో సైలెంట్ అయిపోతుంది. ప్రభుత్వం అంతకుముందు ఏదో సినిమా వాళ్ళ మీద పెట్టేసేసి దాని ఏదో హడావిడి చేసి ఏదో చించేస్తున్నాం, పొడి చేస్తున్నాం, పరిపాలన గొప్పగా చేసేస్తున్నాం అనిపించుకుందామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది బిడిసి కొట్టింది. మీరే దోషులు అయ్యా, మీరే దోషి గిల్లి జోలపాటు పడతారంటే మీరే గిలుతారు, మీరే లైసెన్సులు ఇస్తారు, మీరే రిజిస్ట్రేషన్లు చేస్తారు. మళ్ళీ మేము ప్రమోట్ చేస్తే మా తప్పు అంటారా అనేది ప్రెస్ వచ్చేటప్పటికి నోరు మూసుకున్నారు. మీ పోలీసులే చేస్తూ ఉంటే పట్టుకోవాల్సిన పోలీసులు నడుపుతారే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం 15 ఏళ్ళుగా ఏం చేశారు? 15 ఏళ్ళుగా ఇవాళ కొత్తగా ఎవడో సిటిజన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తప్పితే మీరుగా ఏం చేశారు? మీ అధికారులు ఉన్నారు, దీనికోసం సపరేటు అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు 14 ఏళ్ళుగా? ప్రజలు ఎప్పుడైతే తిరిగి ప్రశ్నిస్తున్నారో సో ప్రభుత్వం యొక్క అలసత్వం, ప్రభుత్వం యొక్క దోషి, ప్రభుత్వమే దోషి అని ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆటోమేటిక్గా అది తాపకింద నీళ్ళు అలా చాలా చేస్తారు అంతే. అది ఆ గతంలోనే చెప్పాను. ఇది జరగబోయేది ఇదే. ఇప్పుడు ఉన్న హడావిడి సినిమా వాళ్ళు కనుక మీడియా సినిమా పేర్లు 4 పేర్లు రాగానే హంగామా చేసేస్తుంది మీడియా. దాన్ని అడ్డు పెట్టుకుని ఏదో చేసేస్తారంటూ కలర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇది జరగబోయేది రేపు ఫ్యూచర్లో అదే అని చెప్తుంది. ఓకే, అంటే ఇందులో పెద్దవాళ్ళు ఉండడం వల్ల వీటికి సంబంధించి సైలెంట్ అయిందంటారండి? లేకపోతే ప్రభుత్వం ఎప్పుడైతే దోషిగా ప్రజల ముందు నిలబడిందో, దోషి అని ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రభుత్వం. లైసెన్సులు ఇవ్వటం ప్రభుత్వం తప్పు, రిజిస్ట్రేషన్ చేయటం ప్రభుత్వం తప్పు, ట్రైన్స్ దగ్గర అక్కడ అన్ని యాడ్లు వీళ్ళు చేయటం ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వాళ్ళు మెట్రోల్ స్టేషన్ దగ్గర యాడ్స్ చేయరు కదా. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి మీరు అన్నీ చేస్తారు, మళ్ళీ మేము చేస్తే తప్ప అన్నట్టు ప్రజలు ఎప్పుడైతే అడగటం మొదలెట్టారో నోరు మూసుకున్నారు అంతే. దాన్ని అలా కవర్ చేసేసి అంతే. అప్పుడే ఒకప్పుడు కాల్మని, ఒకప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రభుత్వం తనకు అవసరమైనప్పుడు లేపుద్ది ఏదో డైవర్ట్ చేయడానికి ప్రజల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజలు నిరంతరం డైవర్షన్లో పెట్టకపోతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తోలనాడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇది ఒక దౌర్భాగ్య ప్రభుత్వం, వంచన ప్రభుత్వం, మోసగారి ప్రభుత్వం. ఈ బయటికి మూటలు ఢిల్లీకి అధిష్టానానికి మూటలు పంపించే కేసులు పంపించే ప్రభుత్వం. అంతేగాని ఏ ప్రజాపాలన ప్రభుత్వ పాలన ఏమీ లేని ప్రభుత్వం ఇది అని చెప్పేసి ప్రజలు గొడవ చేస్తూ ఉన్నారు. దాంతో అమ్మాయి ఆటోమేటిక్గా కవర్ చేస్తారు. సో అయితే సార్, ఈ కేసుకి సంబంధించిన అది కొన్ని రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు నడవదంటారా? అంటే ప్రభుత్వం దోషి అని తేలిందంటే మూతపడిపోతాయమ్మా. ప్రభుత్వం దోషి కాదు మిగతా అంటే విర్రవీగిపోతారు. ఇప్పుడు ముందు ప్రభుత్వం కాదు వీళ్ళదేదో సినిమా వాళ్ళ దోషులు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయాలి ప్రయత్నించారు బీభత్సంగా. అవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్పారు. ఒక్కొక్కళ్ళు రిజిస్ట్రేషన్ చూసి సంతకం పెట్టాను అన్నీ దేవరకొండ చెప్పాడు,
పదహారులో వాళ్ళు పెట్టాను, తర్వాత అది బ్యాడ్ అని చెప్పేసి 17లో రెన్యూ చేయలేదని ప్రకాష్ రాజ్ చెప్పాడు. సో ఒక్కొక్కళ్ళు రీజన్స్ చెప్పారు. మీరు మెట్రోలో దాంతో ప్రభుత్వం తప్పని తెలిపోయింది. ప్రభుత్వమే దోషి ఇక్కడ. ప్రభుత్వ అలసత్వము, ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క అలసత్వము ఇది పేటరీకి కారణం తేలిపోయింది. తేలినాక ఇక అంతే ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది అంతే. సో అది ఇంతే ఉంటుంది కానీ దాని మించి ఇంకెక్కువగా బయటికి రావడం కానీ జరగదు, ఇంకా రాదు. ఇట్లా అది ఎలా సైలెంట్గా వెళ్ళిపోద్ది అంతే. ఎందుకంటే ప్రభుత్వ దోషి అని ఎప్పుడు ప్రజల మధ్యకి వచ్చేసిందో ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ప్రభుత్వం తన చేతిలో కవర్ చేసేస్తుంది. అది ఇతరుల దోషులు అంటే ప్రభుత్వం వెర్రవిగిపోయి పోయి వాళ్ళు వీళ్ళు ఇది సామాజిక బాధ్యత లేదా, అది లేదా, ఇది లేదా, వీళ్ళు ఉండొద్దా, అది ఇది 36 మాట్లాడతారు. సినిమా అవడానికనే ప్రతోడు ఒక రాయి వేయటానికి సిద్ధమైపోతారు. ఇప్పుడు ప్రభుత్వం దోషి, ప్రభుత్వాన్ని అడగమనండి. మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు? ఏ బాధ్యత లేదా మీకు ప్రభుత్వానికి? ప్రజల పట్ల బాధ్యత లేదా? రిజిస్ట్రేషన్ ఎలా ఇచ్చారు, ఎలా ఇస్తారు? మెట్రో స్టేషన్ దగ్గర పబ్లిసిటీకి ఎలా పర్మిషన్ ఇస్తారు? అడగమనండి. అడగరు. అడిగితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏం చేస్తారో భయం. అది మా సమాజం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.